అందరికీ మృత్యు అంటే భయం ఉంటుంది. ఎందుకంటే మృత్యువు అనేది దుఃఖాన్ని తీసుకువస్తుంది అనేది. నిజానికి మృత్యువు అనేది సుఖమా దుఃఖమా? ఒక 92 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆవిడికి మంచాన ఉంది చాలా సంవత్సరాల నుంచి. ఆవిడికి స్నానం చేయటానికి నీళ్లు పోసి స్నానం చేయటానికని ఆవిడికి స్నానం చేయించేటప్పుడు ఆవిడ ఎంత స్కిన్ అనేది ఎంత సుకుమారంగా ఎలా అయిపోయిందంటే లాగితే ఊడొచ్చేస్తుంది. ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంది. నాకు చావు ఎందుకు రాదు అని చెప్పేసి చావు రావాలని దైవాన్ని ప్రార్థిస్తుంది. అంటే శరీరంలో నిజానికి మనం అనుకునేది సుఖమా దుఃఖమా అనేది ఆ స్థితిని బట్టి ఆధారపడి ఉంది. నిజానికి ఇది సుఖాన్ని ఇచ్చి ఉండేటట్టయితే ఇది కంటిన్యూగా మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటప్పుడు దీన్ని ఖచ్చితంగా కోరుకుంటాం. ఇది దుఃఖాన్ని ఇస్తుంది అని తెలిసినప్పుడు నిజానికి మనం దీని నుంచి వైదొలికి వెళ్ళిపోవాలనే కోరుకుంటాం. కంటిన్యూగా దుఃఖంలో ఉండాలని ఎవరు కోరుకోరు. కాబట్టి మృత్యువు సుఖమా దుఃఖమా అనేది వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మృత్యువు కనుక రాకపోతే అది ఇంకా పెద్ద నరకం. ఎందుకంటే ఈ శరీరంలో ఉండి ఈ రోగాలకు సంబంధించినటువంటి దుఃఖాలని బాధల్ని ఇబ్బందుల్ని అనుభవించుకోవాలంట ఎంతకాలం గడుపుదామని ఎవరు అనుకుంటారు. కాబట్టి మృత్యువు అనేది అవసరం అంతే. అది సుఖము కాదు దుఃఖము కాదు, కానీ ఆ పరిణామం క్రమంలో అది తప్పనిసరిగా మనం అనుభవించవలసినటువంటి స్థితి. కానీ మృత్యువు రావాల్సి కోరుకున్నప్పుడు రాకపోతే అదే నిజంగా దుఃఖంగా కూడా ఉంటుంది.